రమ్ బాల్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బిస్కెట్స్, సమ్ క్రీమ్ బిస్కెట్ అనమాట, ఇలాంటివి తీసుకోవాలి. ఇది క్రంచీగా ఉండడం కోసం యూజ్ చేసుకుంటాము. అలాగే వేఫర్స్, తేనె, రమ్ అంటే అదే తాగే రమ్, అలాగే రమ్ సోక్డ్ డ్రై ఫ్రూట్స్ ఆర్ నట్స్, అలాగే కొద్దిగా స్పాంజ్ కేక్, క్రీమ్, ఇంకా మ్యూజిల్స్ అంటే కార్న్ఫ్లేక్స్ ఇట్లాంటివన్నీ కూడా కలయికతోటి ఉంటుంది. దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. మంచి టేస్ట్ ఇవ్వడంతో పాటు కొంచెం క్రంచీనెస్ని, క్రిస్పీనెస్ని కూడా అవి తీసుకొస్తాయి. అందుకని వాటిని వాడతాం. ఓకేనా? చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అన్నీ కూడా ప్రీ కుక్డ్ రెడీగానే ఉంటాయి కాబట్టి, రెడీ టు ఈట్ కాబట్టి మనకు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. ఫాస్ట్గా అయిపోతుంది. ఫస్ట్ ఇందులో బిస్కెట్స్ వేసుకుందాం. అలాగే వేఫర్స్ కూడా వేసుకుంటాం. దీన్ని బ్లెండ్ చేద్దాం. ఊరికే మరీ పిండిగా అయిపోకూడదు, రఫ్గా రెడీ అవ్వాలంతే. ఒక మిక్సింగ్ బౌల్లో ఈ మిశ్రమాన్ని వేసుకుందాం. డన్. అలాగే ఈ రమ్ సోక్డ్ నట్స్ అంటారు దీన్ని. ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి, మనమైనా చేసుకోవచ్చు. కానీ మనం చేసుకోవాలంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. రెడీమేడ్గా తీసుకోవడమే బెటర్. రమ్లో ఈ నట్స్ని, అంటే ఈ రకరకాల నట్స్ ఉన్నాయి ఇందులో, గ్రౌండ్ నట్స్, వాల్నట్స్ ఇట్లాంటివి. ఇలాంటి రకరకాల నట్స్ని ఇయర్స్ టుగెదర్ సోక్ చేస్తారు. పికిలింగ్ అంటాం కదా, ఆ విధంగా సంవత్సరాల తరబడి నానబెట్టి పెట్టుకొని ఉంటారు. దానివల్ల రమ్ టేస్ట్ కాకుండా టేస్ట్తో పాటు ఆ వగరుదనం అనేది ఉంటుంది రమ్లో కొద్దిగా. ఆ వగరు దీంట్లో బాగా ఇన్ఫ్యూజ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ చాప్డ్ నట్స్ని ఇందులో వేసుకుందాం. దెన్ దిస్ మ్యూజిల్స్, వీటిని చేత్తోటే కొంచెం నలుపుకొని వేసుకుందాం. మరి మిక్సీ కొట్టేసామనుకోండి ఇది కూడా ఆ క్రంచీనెస్ పోతుంది. అందుకని జస్ట్ ఇలా నలుపుకొని వేసుకుంటే పలుకులుగా తగులుతూ తిన్నప్పుడు ఆ క్రంచ్ వస్తుంది అన్నమాట నోటికి. అండ్ స్పాంజ్ బ్రెడ్, స్పాంజ్ కేక్ అంటారు దీన్ని. దీని చేత్తోటే ఇలా నలిపేసుకొని వేసుకోవచ్చు. దీంతో బైండింగ్ కూడా వస్తుంది. తేనె, ప్రపంచంలో తేనెకు మించిన అద్భుతం ఇంకోటి లేదేమో అనిపిస్తుంది కదా. అసలు అది పాడవదు, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, లైఫ్ ఎక్కువ ఉంటుంది, సూపర్ ఫుడ్ అన్నమాట. ఓకే, దీంట్లో రమ్ కూడా వేసుకున్నాం కొద్దిగా. మరీ ఎక్కువ వేయకండి, కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. అండ్ దాంతోపాటు కొంచెం క్రీమ్. ఇంకో విషయం ఏంటంటే రమ్లో స్వీట్నెస్ కూడా ఉంటుంది. ఎనీ ఆల్కహాల్ ఆల్మోస్ట్ దాంట్లో ఆల్కహాల్ స్టార్ట్ అవ్వాలంటే, అంటే ఇథనాల్ రావాలి అంటే దాంట్లో ఉన్న షుగర్స్ అంటాము, స్వీట్ ఉంటుంది. ఆ షుగర్స్ తోటే ఆల్కహాల్ తయారవుతూ ఉంటుంది. కాబట్టి ఏ ఆల్కహాల్ అయినా సరే కొంచెం షుగర్ ఉండడం అయితే కామన్. పర్టికులర్లీ రమ్ విషయానికి వచ్చేసరికి దట్ ఈస్ మేడ్ ఆఫ్ మొలాసిస్. యూజువల్గా చెరకు రసంలో నుంచి తీసిన మొలాసిస్ తోటి తయారు చేస్తారు. కాబట్టి అది ఇంకా ఎక్కువ స్వీట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతే.
చక్కగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా ఒత్తినట్లుగా కూడా కలుపుకోండి నీట్గా కలవడానికి. తర్వాత బాల్స్ చేసేసుకుంటాం. బైండింగ్ రావాలి, ఇట్లా తీస్తే లడ్డులాగా ఉండజట్టడానికి సరిపోయే విధంగా రావాలన్నమాట. దీంట్లో క్రీమ్ బిస్కెట్స్ తీసుకున్నాం కదా, క్రీమ్ బిస్కెట్స్లో స్వీట్నెస్ ఎలాగో ఉంటుంది, అలాగే ఈ కేక్ తీసుకున్నాం కదా స్పాంజ్ కేక్, అందులో కూడా స్వీట్నెస్ ఉంటుంది. అట్లా మనం తీసుకున్న ప్రతి దాంట్లో కూడా స్వీట్నెస్ ఉంది కాబట్టి ప్రత్యేకించి ఇందులో పంచదార లాంటివి కలపాల్సిన అవసరం లేదు. నీట్గా పలుకులు ఏమైనా ఉంటే వాటిని క్రష్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను, అందుకే టైం పడుతుంది. ఫ్లేవర్ అంతా కూడా చాలా చక్కగా వస్తుంది, రమ్ ఫ్లేవరు. వగరు బిట్టర్నెస్ ఉంటుంది కదా, అది ఉంటుందన్నమాట. అందులోనూ సోక్డ్ నట్స్ కదా, సంవత్సరాల తరబడి నానబెడితే ఆబ్వియస్లీ కొద్దిగా వగర్ అనేది తయారవుతూ ఉంటుంది. రమ్లో కూడా కొంచెం వగర్ ఉంటుంది. జనరల్ ఈ ప్రిపరేషన్ గురించి కూడా మనం చూసుకుంటే స్పిరిట్స్ అన్నీ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని కాచినప్పుడు ఆవిరి వస్తుంది కదా, ఆవిరి నుంచి ఇది తీసుకుంటారు. దీన్ని డిస్టిలేషన్ ప్రాసెస్ అంటారు. ఆ డిస్టిలేషన్ ప్రాసెస్లో తయారు చేస్తూ ఉంటారు. ఇందాకే చెప్పాను మీకు రమ్ని తయారు చేయడం ఎలా తయారు చేస్తారు అంటే, అది ఒక రకమైన ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఫర్మెంటేషన్ ఏంటి, మొలాసిస్ వస్తుంది, మొలాసిస్ని ఫర్మెంట్ చేస్తారు. ఫర్మెంట్ చేసినప్పుడు ఆ షుగర్స్ అన్నీ బ్రేక్ అయ్యి ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవుతాయి. ఆల్కహాల్ కింద కన్వర్ట్ అయిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఒక పెద్ద పాత్రలో వేసి వేడి చేసినప్పుడు అది ఆవిరంతా కూడా పైకి వెళ్ళి ఆవిరి బయటకు వచ్చి ఆవిరి మళ్ళీ కండెన్స్ అయ్యి లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ లిక్విడ్ రమ్ అవుతుంది. ఓకే, ఇది పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఆ విధంగా చేసిన రమ్ము మనం దీంట్లో వాడుతున్నాం. అదేవిధంగానే స్వీట్ వస్తుంది. మొలాసిస్తో తయారు చేస్తే రమ్ అవుతుంది. అదేవిధంగానే గ్రేప్స్తో తయారు చేస్తే ఇదే ప్రాసెస్ని అది బ్రాందీ అవుతుంది. లేదు వీట్, బార్లీ ఇట్లాంటి గ్రెయిన్స్తో ఏమన్నా తయారు చేసినట్లయితే అది విస్కీ అవుతుంది. సేమ్ ప్రాసెస్. చాలా డీటెయిల్స్ ఇచ్చేసాం కదా. ఓకే, ఈ విధంగా తయారు చేసుకున్నాం దీన్ని. దీంట్లో మనం రమ్ము కలిపినంత మాత్రాన ఆల్కహాల్ పర్సంటేజ్ ఫుల్గా ఉంటుంది, దీన్ని తింటే మత్తు వచ్చేస్తుంది, ఇట్లాంటివి ఏం ఫీల్ అవ్వకండి. అలాంటిది కాదు, సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఆ వగరుతనం కోసం మాత్రమే ఉంటుంది, కానీ వీ వోంట్ గెట్ హై విత్ దిస్ వన్. ఓకే, రైట్. ఈ విధంగా రెడీ చేసుకొని చిన్న చిన్న బాల్స్, బుజ్జి బుజ్జి బాల్స్ ఇట్లా తయారు చేసుకుంటాం. ఇంకా కొంచెం ఎగ్జాటిక్గా తయారు చేయాలనుకుంటే దీంట్లో కొబ్బరి పొడి కానీ ఇట్లా ఏదైనా పెట్టి దాంట్లో రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఎగ్జాటిక్గా తయారు చేయాలంటే వైట్ వాట్ వి సే చాక్లెట్, వైట్ చాక్లెట్ కానీ లేకపోతే మామూలు చాక్లెట్ కానీ మిక్స్ చేసుకొని కరిగించుకొని ఆ కరిగించుకున్న దాంట్లో దీన్ని డిప్ చేయొచ్చు. డిప్ చేసి రోల్ చేసుకున్నట్లయితే పైనుంచి చాక్లెట్ షెల్ వస్తుంది అన్నమాట. దీన్ని అట్లా కొద్దిగా ఎగ్జాటిజం పెంచవచ్చు, ఫ్యాన్సీగా తయారు చేసుకోవడానికి. చాలా సింపుల్గా తయారు చేసేసాం, చూసారా ఎంత చక్కటి ఒక ట్రెడిషనల్ హిస్టారికల్ బైట్ సైజ్డ్ డెజర్ట్ని ఇంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. దీన్ని పెతిఫోర్ అంటారు. దీన్నే కాదు, దేన్నైనా సరే ఒక సింగిల్ పీస్లో ఉన్నదాన్ని, ఒక సింగిల్ కన్జంప్షన్కి ఉన్నదాన్ని ఈ విధంగా ఒక సైజులో అన్నమాట, దాన్ని పెతిఫోర్ అంటారు. ఇలా ఉండలు తయారు చేసుకుంటూ ఉన్నా. డైలీ సీరియల్ లాగా మీరు కూడా అన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఉండలన్నీ తయారు చేసేసుకొని ఒకసారిగా మీకు ప్రజెంటేషన్లో పెట్టి తీస్తాను.